నమస్తే, అమరావతి న్యూస్కు స్వాగతం. నేను రాజేశ్వరరావు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మెడికల్ కాలేజీకి విశాఖపట్నం నుంచి డాక్టర్ జి సౌమిని ఓబీజీ మీన్స్ ఆబ్స్టెటిక్ అండ్ గైనకాలజీలో మంచి నిష్ణాతురాలైన డాక్టర్ గారు సూపరింటెండెంట్గా రాబోతున్నారు. ఆమెకు అమరావతి న్యూస్ తరఫున స్వాగతం పలుకుతున్నాం. అలాగే ఇప్పుడు రాబోతున్న సౌమిని మేడం గారికి మెడికల్ కాలేజీ మాత్రం సమస్యలతో స్వాగతం పలకబోతుంది అని తెలుస్తుంది. ఈ సమస్యలు ఏంటి అంటే ఎంతకాలంగా ఈ తిష్ట వేసుకుపోయి ఉన్నాయి, ఈ సమస్యలు వీటిని తీర్చిపోగల కారణాలు ఏంటి అని చూస్తే, ప్రస్తుతానికి ఎప్పటికప్పుడు ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ రావడం, వాళ్ళు పూర్తి బాధ్యతలు చేపట్టకపోవడం వల్ల కొంత అస్తవ్యస్త గురైంది. అలాగే సమస్యలు కూడా అట్లాగే తిష్ట వేసిపోయినాయి. ముఖ్యంగా చూసుకుంటే మేడం గారు డాక్టర్ సౌమిని మేడం గారు, ఇది గవర్నమెంట్ ఆర్డర్. డాక్టర్ జి సౌమిని, ప్రొఫెసర్ ఆఫ్ ఓబీజీ, ఆంధ్ర మెడికల్ కాలేజీ విశాఖపట్నం, ఇక్కడ నుంచి మచిలీపట్నానికి సూపరింటెండెంట్గా రాబోతున్నారు. మేబీ రేపు కానీ ఎల్లుండి కానీ మేడం గారు ఛార్జ్ తీసుకోబోతున్నారు. మేడం గారి ఫోటో ఇది. ఇప్పుడు మేడం గారి ముందున్న సవాళ్ళు ఏంటి? వాస్తవంగా మచిలీపట్నం మెడికల్ కాలేజీకి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉన్నాయో అవి లక్షల రూపాయలు పెట్టి ఖరీదు చేసి హాస్పిటల్ రెడీగా ఉన్నప్పటికీ వాటిని వినియోగించడానికి కావాల్సిన రీఏజెంట్స్ కానీ, అంటే కెమికల్స్, వాటికి కావాల్సిన రీఏజెంట్స్ అంటారు వాటిని. ఈ కెమికల్స్ లేకపోవడం వల్ల ఎంతో కాలంగా మిషన్లు అలా ఇట్లా పడి ఉన్నాయి. అలాగే ఈ మిషన్లో దాదాపు వీటికి కావాల్సిన చిన్న చిన్న కెమికల్స్ ఏవైతే ఉంటాయో వీటిని ప్రొక్యూర్ చేసుకుంటే కనుక ఈ ప్రజలకు అందుబాటులోకి వస్తే రోగులు కూడా మెరుగైన చికిత్స అందించవచ్చు. కానీ ఇవి ఎప్పటి నుంచో వీటిని వినియోగంలో తీసుకురాకోకుండా అలా పడేసి ఉంచేశారు. మరి మేడం గారు వీటన్నిటిని కూడా పరిశీలించి వీటి మీద చర్యలు తీసుకుంటారేమో చూడాలి. అలాగే ఒకటి కాదు, చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ. ఏసీలు ఉన్నాయి, ఏసీలు పనికిరావు, అంటే ఏసీలు పనిచేయవు. ఏసీలు చూడండి, కొత్త ఏసీలు, వీటి రిపేర్ల ఖర్చులు ఎంత అవుతుంది, వీటి నిమిత్తం ఎంతెంత ఖర్చు చేస్తున్నారు, కొత్త ఏసీలకు రిపేర్లు ఎందుకు వస్తున్నాయి అనేది ఎవరికి తెలియదు. ఇది చూడండి, ఎర్రర్ కమ్యూనికేషన్ అంటే ఈసీ అనే ఎర్రర్ కోడ్ పడుతుంది. ఈ ఎర్రర్ కోడ్ పడటం వల్ల ఏమవుతుందంటే అది దాని నుంచి కూలింగ్ రావు. అలా ప్రతి ఏసీ కూడా ఇలా ఉండిపోయినాయి. ఇది నల్లమల ఫారెస్ట్ అనుకుంటారేమో, ఫారెస్ట్ కాదు ఇది. మచిలీపట్నం మెడికల్ కాలేజీలో ఉన్న ఏదైతే ఈ శానిటేషన్ విభాగంలో క్లియర్ జంగిల్ క్లియరెన్స్ చేయకోకుండా మొత్తం పెద్ద అడవిలాగా పెరిగిపోయినవి. ఇట్లా పెరిగిపోవటం వల్ల పురుగు పుట్ర రావటమే కాకుండా హాస్పిటల్లోకి విపరీతం దోమలు రావటం, అలాగే రోగి కోరుకున్నట్టున్నాడు అనుకున్న టైంలో మళ్ళీ రోగాలు బారిన పడుతున్నారు. మరి వీటి మీద కూడా చర్యలు చేపట్టాలి. అలాగే ఇది చూడండి, మొత్తం ఒక ఫారెస్ట్ని తలపించేలా ఉంటాయి. అంటే పూర్తిగా అంటే మనిషి లోతు అడవిలాగా పెరిగిపోయి మొక్కలు, పిచ్చి మొక్కలు కానీ ఇవన్నీ కూడా ఈ గ్రాస్ కటింగ్ చేయకోకుండా, అలాగే ఈ పిచ్చి మొక్కలు అన్నీ క్లియరెన్స్ చేయకోకుండా శానిటైజేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో శానిటైజింగ్ సూపర్వైజర్స్ కానీ, శానిటైజర్ సిబ్బంది కానీ వీటిని కనీసం పట్టించుకోవడం మానేశారు. ఎందుకని? శానిటేషన్ అంటే హాస్పిటల్ మొత్తానికి, హాస్పిటల్ కాంపౌండ్లో ఉన్న టోటల్ ఏరియా కూడా వీళ్ళు కవర్ చేయాలి, మొత్తం అంతా కూడా శుభ్రంగా ఉంచాలి. అలా కాకుండా ఓన్లీ ఆ కనిపించే విధంగా ఫ్రంట్ వైపు రోడ్లను, ఆ వార్డులు క్లీన్ చేయడం తప్ప వెనకపై వైపు ఏదైతే ఉందో అసలు పురుగు పుట్ర దోమలు అలాగే ఇవన్నీ కూడా ఎన్నించే వస్తున్నాయి. వీటిని పట్టించుకోవట్లా. వీటిని పట్టించుకోకపోవడం వల్ల చూడండి ఏ రకంగా పెరిగిపోయిందో. హాస్పిటల్ సగం వరకు పెరిగిపోయింది. అంటే దీని లోపల ఇంకో ఫ్లోర్ ఉంది, అది కనపడినంతగా పెరిగిందన్నమాట. సో ఇదొకటి ఉన్నాయి. అలాగే ఈ కాకుండా ఇప్పుడు మనకు వినిపిస్తున్నది ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్లో కూడా చాలా లోపాలు కనిపిస్తున్నాయి. ఈ అడ్మినిస్ట్రేటివ్లో ఎవరైనా లీవ్ అడిగినా సరే కనీసం వాళ్ళకి చేతి అడపంతే లీవ్ ఇవ్వట్లేదంట. అలాగే ఏదైనా ట్రాన్స్ఫర్ కానీ ఏదైనా కావాల్సి వచ్చి ఏదైనా వీళ్ళ నుంచి అంటే అకౌంట్ సెక్షన్ నుంచి ఎవరినన్నా ఏదైనా కావాలంటే కనుక ఖచ్చితంగా అక్కడ చేయి తడపకుండా మాత్రం పనులు అవ్వట్లేదని అంటున్నారు. మరి మేడం గారు మీరు వచ్చిన తర్వాతనే వీటిని
సమూలంగా ఎక్కడైతే ఈ లోపాలు జరుగుతున్నాయో వీటన్నిటిని గుర్తించి ఎవరైతే ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారో వీళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకు అంటే ఇప్పటి వరకు కూడా ఇది మెడికల్ కాలేజీ పేరుకు మాత్రం మెడికల్ కాలేజీ అయింది తప్ప మెడికల్ కాలేజీగా పూర్తి స్థాయిలో లేదేమనిపిస్తుంది. ఇప్పటికీ కూడా ఇంకా యాక్చువల్గా కొన్ని మెడికల్ కాలేజీలు చూసాము. అక్కడ ఏంటంటే డాక్టర్లు పూర్తి వైద్యం చేస్తున్నారు, ఇక్కడ నర్సులే వైద్యం చేస్తున్నారు. మెడికల్ కాలేజీ అంటే మెడికల్ కాలేజీ నామ్స్ ప్రకారం మొత్తం డాక్టర్లు చేయాలి, కానీ ఎక్కడ కూడా నర్సులు కింద స్థాయి మన ఈ చదువుకుంటూ వచ్చే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు వైద్యం చేయకూడదు. వాళ్ళు డాక్టర్ల పర్యవేక్షణలో వాళ్ళు ఉండి వాళ్ళకి సహాయకులుగా ఉండాలి తప్ప వాళ్ళే వైద్యం చేసేస్తే రోగులకు ఏదైనా జరగడం జరిగితే దాని బాధ్యతలు ఎవరు వహిస్తారు? ఇలాగే కొంత సెక్యూరిటీ లోపాలు కూడా ఉన్నాయని చెప్పి ఇంతకుముందు వార్తలు వచ్చినాయి. వీటన్నిటిని ఒకసారి మీరు వచ్చిన తర్వాత మీరు ఛార్జ్ తీసుకున్న తర్వాత హాస్పిటల్లో ఏ లోపాలు ఉన్నాయి, ఏ చోట ఎక్కడెక్కడ రోగులకు అసౌకర్యం కలుగుతుంది, అలాగే రోగులు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు ఫుడ్ విషయంలో కానీ, అలాగే సౌకర్యాల విషయంలో కానీ, వైద్యం విషయంలో కానీ, అలాగే మీ సిబ్బందికి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ విషయంలో కానీ వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో గైడ్లు పెడతారనుకుంటున్నారు. ఎందుకంటే మీరు ఎన్నో పుస్తకాలు రాశారు. అలాగే ఆంధ్ర మెడికల్ కాలేజీ నుంచి అక్కడ మీరు చేస్తున్నప్పుడు ఎలా అయితే ప్రభుత్వం నుంచి మంచి గుర్తింపు పొందారో అంతకన్నా ఎక్కువ గుర్తింపు పొందాలి అంటే కనుక ముందు ఈ డక్ట్ నుంచి ఏదైతే లీకులు ఉన్నాయో ఈ లీకులన్నీ కూడా అరికట్టినప్పుడే పూర్తి స్థాయిలో పాలన సాగుతుంది. ఖచ్చితంగా మీ నుంచి మంచి పాలన కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం.